ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలంలో రెండవ ఫేజ్ లో ఎలక్షన్స్ జరిగినాయి. పొద్దున కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుంది. మనం మాక్లూర్లో కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. 12 వార్డులలో 11 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. సర్పంచ్ గా పోటీ చేస్తున్న వెంకటేశ్వరరావు గారు భారీ మెజార్టీతోనే 1000 కన్నా ఎక్కువ మెజార్టీతోనే సర్పంచ్ గా గెలవబోతున్నారు. అదే రకంగా ఇంకా 19 గ్రామాల్లో జరిగిన కౌంటింగ్ లో ఒక 2-3 మినహా అన్నిట్లో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. ఎవరైతే ఇండిపెండెంట్లు గెలుస్తారో వాళ్ళందరూ కూడా ఈ రోజు రేపు పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా ఆర్మూర్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దాం. 17వ నాడు జరిగే 3వ ఫేజ్ లో 4 మండలంలో ఎలక్షన్స్ జరుగుతాయి. దాంట్లో కూడా కాంగ్రెస్ తరపున బలపరిచిన అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకోర్రి. మీ గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది, మాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా 17వ నాడు జరిగే 60 ఎలక్షన్లలో సర్పంచ్ ఎలక్షన్లలో భారీ మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకొని మీ గ్రామంలో అభివృద్ధి చేయడానికి వారిని ముందట పెట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. మరొకసారి మాక్లూర్ మండలం ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పెద్ద మొత్తంలో భారీగా ఈ రోజు మాక్లూర్ సర్పంచ్ గా వెంకటేశ్వరరావు గారు గెలుస్తున్నారు. వారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ భారీ మెజార్టీతో గెలిపించిన నాకు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు, మీకు సేవ చేస్తూనే ఉన్నా, ఇంకా వచ్చే రోజులలో కూడా సేవ చేస్తా అని చెప్పేసి మా ప్రభుత్వం ఉంది. ఇప్పటికీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చా. ఇంకా నాకు ఇచ్చిరు కాబట్టి ఇంకా నేను సేవ చేయాల భావంతో ఈ మాక్లూర్ ప్రజలకు నేను అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.